నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈరోజు మనం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ బీఎస్పీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్నటువంటి పుష్పిత లయ మనతో ఉన్నారు. రాష్ట్రంలోనే సంచలనంగా బీఎస్పీ పార్టీ ఒక ట్రాన్స్జెండర్కు టికెట్ ఇచ్చి గౌరవించింది. మరి పుష్పిత లయ వాళ్ళ ఇంటికి వెళ్దామని మనం వచ్చినాం. జనం టీవీ ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఇంటి దగ్గర మనకు కనిపించలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రచారంలో ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు రాజకీయంలోకి రావడానికి కారణాలు ఏంటి, టికెట్ వచ్చింది ఎట్లా, గెలుపు ఓటములు ఎట్లా ఉన్నాయో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీరు ఇంతకుముందు రాజకీయాలలో ఉన్నారా లేదా డైరెక్ట్ బీఎస్పీ పార్టీలోకి వచ్చారా? యాక్చువల్లీ నేను ఇంతకుముందు రామన్నపేటలో నివసించాను. నా ఇల్లు పుట్టుక మొత్తం తూర్పు నియోజకవర్గం నా అడ్డా. మరి నేను బహుజన్ సమాజ్ పార్టీలో రాకముందు డాక్టర్ అంబేద్కర్ అసోసియేషన్ మహిళా ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. మహిళా హక్కుల కోసం నేను పోరాడాను. మహిళలపై దాడులు జరిగితే నేను ఖండించాను. మహిళల కోసం ఎంతో తోడ్పడి వాళ్ళ వెన్నుంటుండి కష్టాల సుఖాల్లో భాగంగా నేను వాళ్ళతో ఉన్నాను. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ నన్ను ఆదరించింది. నా పనితనాన్ని చూసి నన్ను ముందుకు తీసుకొచ్చి నన్ను ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్ గారు నన్ను ఎంతో చేదోడు వాదోడుగా నాతో ఉండి నన్ను ఈ స్థానానికి తీసుకొచ్చింది. మీరు రాజకీయాల్లోకి రాకముందుకు సంఘంలో పనిచేశారా? ఎస్, డాక్టర్ అంబేద్కర్ అసోసియేషన్ మహిళా ప్రెసిడెంట్. దాంతో పాటు దీనిలో బీఎస్పీలోకి వచ్చారు. అంటే మీ కుటుంబ నేపథ్యం, అంటే మీ ఇంట్లో అమ్మ నాన్న ఇంకా అన్నదమ్ములు ఏంటి పరిస్థితి అసలు? మేమిద్దరం సిస్టర్స్, మా అన్నయ్యలు ఇద్దరు. మరి మా అన్నయ్య కూలి పని చేస్తాడు, మా అక్కయ్య కూలి పని చేస్తుంది, మా ఇంట్లో మా అమ్మ కూలి పని చేస్తుంది, మా మమ్మీ ఇప్పటికీ అంట దొమ్మబోతుంది. మరి మా అమ్మ వాళ్ళు నాకు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు ప్రజల కోసం ఒక అంకితం చేసి, ప్రజల కోసం త్యాగం చేసి, ప్రజల పట్ల నేను నిలవాలనుకున్నా. ఓకే, అంటే ఈ తూర్పు నియోజకవర్గంలో బీఎస్పీ పార్టీ కొంత తక్కువగా ఉంటుంది వాస్తవంగా చూస్తే. మరి దీన్ని మీరు ఎట్లా ఓవర్కమ్ చేస్తున్నారు, ఎట్లా జనాలకు పోతున్నారు? బహుజన్ సమాజ్ పార్టీ తక్కువ ఎక్కడ ఉందండి. బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి బ్లడ్లో, ప్రతి నరాల్లో బహుజనవాదం ఉంది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలము మనమే ఎక్కువ ఉన్నాం కనుక. మనము 99% మనమున్నాము, 1% 2% వాళ్ళు ఉన్నారు. రెడ్డులు రావులు వెళ్తారా రాజ్యాన్ని? మరి మనకు లేదా? మన పేదింటి బిడ్డల బ్రతుకులు మారాలని మనకు లేదా? బహుజన సమాజ్ పార్టీ అనేది చాప కింద నీరులా వెళ్తుంది. ఓకే, అంటే మీరు రాజకీయాలకు వచ్చిన తర్వాత మీరు పోటీ చేస్తుంది ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఎస్. ఎట్లా ఉంది మీ ఫీలింగ్? నాకు ఇది భయం అనిపించట్లేదు, బాధ అనిపించట్లేదు. నేను సంతోషంగా ప్రజలతో తిరుగుతుంటే, ప్రజలలా బాధలు చూస్తుంటే కన్నీరు వ్యక్తం చేస్తుంది. వాళ్ళ పిల్లల చదువు లేక వాళ్ళు ఎంతోమంది తల్లడిల్లిపోతున్నారు. రెక్కాడితేనే డొక్కాడని పరిస్థితిలో ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చినా ఇక్కడ బిడ్డలు చిక్కెంటికలకు, అలాగే మరి వడ్రంగిలో, అలాగే కమ్మరి కుమ్మరి చాకలి ఎంతోమంది నిరుపేద బిడ్డలు ఉన్నారు. మరి వాళ్ళ కోసం ఏ వ్యక్తి కూడా ఆలోచించలేదు. కేవలం ఒక ట్రాన్స్జెండర్గా నేను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ప్రకటించిన మరో క్షణమే మా ట్రాన్స్ కమ్యూనిటీ అంతా పండగలు చేసుకున్నారు. ఎందుకంటే దేశంలోనే తొలి ట్రాన్స్జెండర్ ఎక్కడైనా ఏ పార్టీనైనా జెండాలు వేసుకొని తిరగంగా చూసారా? వాళ్ళ జెండాలు మోయడానికి కూడా మమ్మల్ని అంగీకరించలేదు. వాళ్ళ పక్కన నడవడానికి ఈక్వల్గా మమ్మల్ని అంగీకరించలేదు. కనీసం ఎమ్మెల్యేలతో ఈక్వల్గా కూర్చొని మేము తినలేదు. అలాంటిది నేను ఒక ఇన్ఛార్జిగా బహుజన్ సమాజ్ పార్టీ తూర్పు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు, మహిళా కన్వీనర్గా ఉన్నప్పుడు నాతో ఒక ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీపీ ప్రవీణ్ కుమార్ గారు తిన్నారు. ఓకే, అంటే మీరు ఈ ప్రచారంలో జనాల దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ రిసీవ్నెస్ ఎట్లా ఉంది? యాక్చువల్లీ అసలు ప్రజలు కోరుకునేది ఒకటే అండి, కొత్తదనాన్ని దించుకుంటున్నారు. కొత్త వాళ్ళు ఈ బీఎస్పీ పార్టీ, ఏనుగు పార్టీ అనేది బహుజనుల సమాజ్ పార్టీ కదా. ప్రవీణ్ కుమార్ సార్ రాకముందు తక్కువ తెలుసు. ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినాక చాలా బాగా ఇంప్లోర్ అవుతుంది. ప్రవీణ్ కుమార్ సార్ గారు ఇలాగే ముందుకెళ్తే సీఎం అవుతాడు. ఇలాగ మీరు రోజు ఇల్లు పట్టుకొని తిరిగితే మీరు ఎమ్మెల్యే అవుతారక్క. మీలాంటి వాళ్ళని ఎమ్మెల్యే చేయాలి. ఎందుకంటే మీరు పడే బాధలు మాకు తెలుసు. మీరు ఇక్కడ శివనగర్లో 35 డివిజన్లో
ఇండ్ల కిరాయిలు దొరకకుండా మేము చేస్తాం. ఎక్కడ కూడా మాలాంటి వాళ్ళకు కిరాయి కూడా ఇవ్వరు. మాలాంటి వాళ్ళను కనీసము ఈక్వల్గా పిలుచుకొని మరి వాళ్ళు ఏ నాయకుడు కూడా మమ్మల్ని ఈక్వల్గా మనం చూడలేదు. కానీ మమ్మల్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మరి ఒక సొంత బిడ్డలా చూసుకొని మాకు ఈ అవకాశం ఇచ్చారు. కాబట్టి ప్రజల పట్ల వెళితే మంచి అభివృద్ధి కోరుకుంటున్నామమ్మ. మేము కూడా కొత్త అభివృద్ధి రావాలి. మీలాంటి పేదింటి బిడ్డలు కూడా ఎమ్మెల్యేలు కావాలి. ఎందుకు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళే గెలుస్తారా? నరేందర్ గెలిచాడు, ఏం చేశాడు? మళ్ళీ గెలిస్తే మేము ఎందుకు వేస్తాం ఓటు అంటున్నారు. అలాగే కొండ సురేఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది? తను కూడా ఇదివరకు గెలిచింది కదా. అంటే వీళ్ళు గెలిచిన వాళ్ళే గెలిచి ఉన్నారు ఇక్కడ. మళ్ళీ వాళ్ళకి మేము ఓటు అయ్యాం. నీలాంటి బిడ్డ కోటేస్తామంటున్నారు. ఇంట్లో అంటే మీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఎట్లా ఉంది మీకు? మా మమ్మీ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి అవకాశం అనేది మళ్ళీ తిరిగి చూస్తే రాదు. ఇన్ని ముళ్ళులు దాటుకుంటా నేను ముందుకు వచ్చాను. మళ్ళీ నేను వెనకకి వెళ్తే మళ్ళీ అవన్నీ నాకు రిటర్న్ వెళ్తే మళ్ళీ కూర్చుకుంటాయి. కాబట్టి నేను ఇంకా ముందుకే వెళ్తాను కానీ వెనుక అడిగాను. ఎవరు భయప్రాంతులకు గురి చేసినా, నన్ను ఎవరు అవమానించినా నేను వెనుక తిరిగి చూసేదే లేదు. మీ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మీకు సపోర్ట్ చేస్తుంది అనుకోవచ్చా లేదా వ్యతిరేకిస్తుంది అనుకోవచ్చా? ఎందుకు వ్యతిరేకిస్తారు? మా కమ్యూనిటీలో మాకు టికెట్ ఇవ్వడం అనేది చాలా గర్వపడాల్సిన విషయం. ఇప్పుడు రెడ్డోడికి రెడ్డోడి వెలుమనుకు వెలుమోడే సపోర్ట్ చేసుకుంటే, మేము మతాల వైరుగా మరి మేము ఎన్నో కులాలు ఉన్నాయి మా దాంట్లో ట్రాన్స్జెండర్స్. ఆ కులాలన్నింటినీ పక్కన పెట్టి అందరం ఈక్వాలిటీగా మేము ఉండి ఒక ప్లేట్లోనే మేము తిని మేము అంతమంది మేము ఒకే విధంగా ఉన్న వాళ్ళము. మాకు వివక్షత అక్కడ మా దాంట్లో వివక్షత అనేది ఉండదు. అంటే ప్రచారంలో తక్కువ కనబడుతున్నారు, మీకు సపోర్ట్ కావచ్చు, దాని కావచ్చు, ఆ ఉద్దేశంలో మేము అన్నాం. లేదు మా కమ్యూనిటీ వాళ్ళు కొంచెము దీపావళి ఫెస్టివల్ గురించి వాళ్ళ బెగ్గింగ్గా మేము వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మాకు టైం దొరకలేదు. ఎక్కడెక్కడో కొంచెం దూరం వెళ్ళారు, పండుగల కోసం తిరిగారు. కాబట్టి మరి వాళ్ళు కూడా కొంచెం కొన్ని పనులకు వాళ్ళు వెనుకాడి ఉన్నారు. కమ్యూనిటీ ఓట్లు ఈ నియోజకవర్గంలో ఎన్ని ఉంటాయి? ఉన్నాయి, చాలా వరకు అయితే లెక్క పెట్టలేనని ఉన్నాయి. ఎందుకంటే మాకు ఇదివరకు ఎలక్షన్ల టైంలో చూసుకోండి, ఇప్పుడు ఎలక్షన్ టైంలో చూసుకోండి. ఇదివరకు ఎలక్షన్ టైంలో మమ్మల్ని 3000 చిల్లరే చూపించారు. అప్పటికిప్పటికీ వేరే మారదా? ఇప్పటికీ కూడా 3000 చిల్లరనే చూపిస్తున్నారు మమ్మల్ని. మేము మారాము, మా జనాలు మారారు. మేము మినిమం 3000 చిల్లర ఉంటాం. మా దాంట్లో ట్రాన్స్ మహిళలు ఉంటారు, ట్రాన్స్జెండర్స్ ఉంటారు. అలాగే మా దాంట్లో దేవుడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. మా దాంట్లో ఎన్నో విధాలుగా మా దాంట్లో వేరే వేరే విధంగా ఉంటారు. వాళ్ళందరూ ఫైన్ షర్ట్ మీద ఉన్న వాళ్ళు కూడా జెండర్గానే కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే వేలాది మందిగా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా కమ్యూనిటీ మాకు ఎప్పటికీ సపోర్ట్ చేస్తుంది. ఆర్ఎస్పీ ప్రవీణ్ సార్ మీకు టికెట్ ఇస్తారని మీరు ముందే ఎక్స్పెక్ట్ చేశారా? ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్. అసలు ప్రవీణ్ కుమార్ సార్తో ఫోటో దిగడానికి కొన్ని రోజులు ఎదురు చూశాను. ప్రవీణ్ కుమార్ సార్ పక్కన నిలబడితే ఒక గౌరవం వస్తుంది. ప్రవీణ్ కుమార్ సార్తో ఫోటో దిగి స్టేటస్లో పెట్టుకుంటే అయ్యో మీరు ప్రవీణ్ కుమార్ సార్ దగ్గరికి వెళ్ళిలా, మీరు ప్రవీణ్ కుమార్ సార్తో ఉన్నారా అని ఒక మంచి మెసేజ్ వస్తుందని ఒక సంవత్సరం 6 నెలల దాకా తిరిగాను. ప్రవీణ్ కుమార్ సార్ వస్తున్నారు అనగానే మేము చాలా గర్వపడి చాలా సంతోషపడ్డాం. ఎందుకంటే నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా బహుజన్ సమాజ్ పార్టీ బహుజనవాదాన్ని ఎత్తుకున్నాను నేను. ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ అంటే మాయావతి గారు, మా ఉక్కు మనిషి మాయావతి మహిళ గారు. మేము ఆ అక్క అంటే మా ఇంటి ఆడబిడ్డ కాబట్టి మేము ఆ అక్కకి గౌరవిస్తున్నాం. ఆ గౌరవం కూడా ఇక్కడనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా తీసుకొచ్చి మేము ఇంకా ఇలాగే ముందుకు వెళ్ళాలని ప్రవీణ్ సార్ టికెట్ అనౌన్స్ చేయగానే అంటే మీ హ్యాపీనెస్ ఎవరితో పంచుకున్నారు, ఎట్లా హ్యాపీగా ఫీల్ అయ్యారు? నేనైతే మా తల్లిదండ్రులతో అసలే పంచుకోలేదు. ఎందుకంటే నా తల్లిదండ్రులు కాదు నాకు ముఖ్యం. మా కమ్యూనిటీ వాళ్ళతో చెప్పుకున్నాను, మా గురువు గారితో చెప్పుకున్నాను, రంజిత్ గారితో చెప్పుకున్నాను. అలాగే నాకు ఇష్టం వచ్చిన మా ఫ్రెండ్స్తో చెప్పుకున్నాను. మైథిలి అని మా ఫ్రెండ్, ఈజ్ బెస్ట్ ఫ్రెండ్. మరి వీళ్ళతో నేను ఫస్ట్ చెప్పుకొని సంతోషంగా ఫీల్ అయ్యాను. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు ఒకటే అనుకున్నారు, నీకు టికెట్ వస్తుందో రాదో, ఇన్ని సంవత్సరాలు నువ్వు వేటాడి చేస్తున్నావు, ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అని అడగడం కూడా జరిగింది. మమ్మల్ని ఇస్తారా ఇవ్వరా అనే ఆలోచన చాలామంది వ్యక్తం చేశారు. కానీ మాకు టికెట్ వచ్చింది. ఖచ్చితంగా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి పాదాభివందనాలు, మాయావతి గారికి. మరి మనం చూసాం ఇప్పుడు మనం 35వ డివిజన్లో ఉన్నాం వరంగల్ తూర్పులో. ఇక్కడ వాటర్ వాళ్ళకి రాక ట్యాంకులలో పట్టుకొని పోస్తున్న పరిస్థితి. అంటే దీనికి కారణం ఎవరంటారు? ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే ఇక్కడ చూసుకోవాలా లేదా కార్పొరేటర్లు చూసుకోవాలి. వాళ్ళకి చేత కాకుంటే కేటీఆర్ చూసుకోవాలి. వాళ్ళకి ఇంకా చేత కాకుంటే అంటే పూర్తిగా ఎమ్మెల్యే నన్నపల్లి నరేందర్ నిర్లక్ష్యం అనుకోవచ్చా మనం? ఎస్, డెఫినెట్లీ
వాళ్ళ నిర్లక్ష్యం ఇది. ఎక్కడో స్వాతంత్రం రాకముందుకు పట్టుకున్నట్టు అట్లా పట్టుకుంటున్నారు జనాలు. అంటే ఓట్లు వాళ్ళకే పడతాయా, అంటే టీఆర్ఎస్ పడే అవకాశం ఉందా ఇక్కడ? ఇంకా ఈ దొంగల పాలన, ఈ దోపిడి పాలన ప్రజలకు అర్థమైంది. ఒక్కసారి ఆలోచించండి, తెలంగాణలో కేసీఆర్ 9.5 సంవత్సరాలు ఏలిండు రాజ్యాన్ని. మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు కల్లబొల్లి మాటలు చెప్తూ ప్రజలను, పేదింటి బిడ్డలను మరి వాళ్ళను ఎంతో ఘోరాతి ఘోరంగా వాళ్ళు చదువుకొని జాబులు లేక మరి 5 రూపాయల భోజనం చేసి వాళ్ళు ఎక్కడెక్కడనో పండుకుంటూ లేచుకుంటూ వాళ్ళ మాట, వాళ్ళ గోస వాళ్ళు ఏడ్చుకుంటూ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సంపాదించింది కానీ మా బ్రతుకులు మారట్లేదు. మరి మన బ్రతుకులు మారాలంటే రాజ్యాంగం పట్ల ఓటు హక్కునిచ్చిన డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కు మనకున్నది. మనము ఈ ఒక్కసారి అమూల్యమైన ఓటు మన బహుజన బిడ్డలకి వేసుకోవాలి. మన బహుజన బ్రతుకులు మారాలంటే మన బీఎస్పీ పార్టీకి వేసుకోవాలి. మీ విద్యార్థులు మీరు ఎంతవరకు చదువుకున్నారు? మేము ఇంటర్ చేశాను. ఇంటర్ చేశారు, ఓకే. మనం ఇప్పుడు ఛాయ్ తాగుతూ మాట్లాడుకుందాం. ఛాయ్ పై చర్చ కాబట్టి ఛాయ్ దగ్గరికి వెళ్ళి ఛాయ్. ఇంకొక విషయం, చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. మరి ప్రతి ఏటా 300 కోట్లు వస్తున్నాయి. నన్నపూరి నరేందర్, నీ తూర్పు ఇలాగేనా? నీ తూర్పు అంటావు. ఏది నీ తూర్పు? ఎక్కడ అభివృద్ధి జరిగింది? అక్కడ 35 డివిజన్లో వెళితే 4-5 సంవత్సరాలు నివసించిన వాళ్ళకి ఇంకా గుడిసెలే ఉన్నాయి. నువ్వు వచ్చిన 5 సంవత్సరాలు అయిపోతానే అంటాను. మరి ఎక్కడ అభివృద్ధి జరిగింది? నీకు ప్రతి ఏటా కుక్కల ఫండ్ కూడా తింటాను. కుక్కల ఫండ్ వస్తుంది చూడండి, ఆ ఫండ్ను కూడా తింటాను. అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? మిగతా విషయాలు ఛాయ్ తాగుతూ మాట్లాడదాం. ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో భాగంగా ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో మనం ఛాయ్ తాగుతూ వరంగల్ తూర్పు బీఎస్పీ అభ్యర్థి పుష్పిత లయ గారితో ఉన్నాం. మనం ఛాయ్ తాగుతూ ఇంకా మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి పుష్పిత లయ గారు, మీకు ఆదర్శం ఎవరు? అంటే ఈ నాయకుని చూసి నేను రాజకీయంలోకి వచ్చిన అనేటువంటిది ఒకటి ఉంటుంది కదా, మీకు ఏ రాజకీయ నాయకుని ఆదర్శంగా తీసుకొని మీరు రాజకీయంలోకి వచ్చారు? నేను ప్రజల కోసం కరోనా టైంలో, ఈ వరంగల్ తూర్పు మునిగిపోయిన టైంలో ఎంతోమందికి నేను సేవ చేశాను కదా, అవన్నీ నా మనసులో ఉన్నాయి. మా పేదింటి బిడ్డలు ఒక ఎమ్మెల్యే ఎందుకు కాకూడదు? మా పేదింటి బిడ్డలు ఒక ఎంపీ ఎందుకు కాకూడదు? ఒక మంత్రి ఎందుకు కాకూడదు అని నా మనసుని నేను అడుక్కున్నాను. నా మనసులో నేను ఆలోచించుకున్నాను. మాలాంటి వ్యక్తి కూడా ఒక ఎమ్మెల్యే కావాలనుకుంటే ఖచ్చితంగా పనిచేస్తే కనీసం కార్పొరేటర్ అనే చేస్తారా, చేయరా అని నేను ఆలోచన తీసుకొని బహుజన్ సమాజ్ పార్టీ జెండాను మోస్తే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మరి నేను ప్రజల కోసం పనిచేసి ప్రజల పట్ల నిలబడి ప్రజల చేదోడు వాదోడుగా నేను ఉండి, ఎందుకంటే పేదింటి గుడిసెలు పెట్టిన బిడ్డను కాబట్టి నాకే తెలుసు. ప్రవీణ్ కుమార్ అంటారు మీకు? జనబలం నాకు వచ్చింది. ఫస్ట్ జనాలు అడిగారు నన్ను, నువ్వు నిలబడు, నీలాంటి వాళ్ళు నిలబడితే మేము ఓటేస్తామన్నారు. ప్రవీణ్ కుమార్ సార్ గారు టికెట్ ఇవ్వంగానే ప్రవీణ్ కుమార్ సార్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలిపారు మా వాళ్ళు. మా ట్రాన్స్ కమ్యూనిటీ కూడా ఎన్నో వీడియోస్ చేశారు. మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక్కడ నన్నపల్లి నరేందర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా? అభివృద్ధి అయితే డల్లాస్ చేస్తానన్న కేసీఆర్, కేటీఆర్, నరేందర్ మరి అక్కడ ఉన్న తూర్పు నియోజకవర్గం 35 డివిజన్లో మీరు చూసారు కదా, ఇంతింత నీళ్ళు వచ్చి ఇంట్లో సామాన్లు కొట్టుకపోయి మనము ఒక బీరువా కొనుక్కోవడానికి 100 రోజులు కష్టం చేస్తే బీరువా వస్తుంది, ఫ్రిడ్జ్ వస్తుంది. మరి అట్లాంటిది ఒక క్షణంలో 2 డేస్ మొత్తము అల్లకొల్లోలం అయిపోయింది. తూర్పు నియోజకవర్గం అల్లకొల్లోలం అయిపోతే తినడానికి తిండి కూడా లేదు, వేసుకోవడానికి కట్టుకోవడానికి బట్ట కూడా లేదు. అలాంటి క్రమంలో మా బహుజన్ సమాజ్ పార్టీ అయిన బిడ్డ, తూర్పు బిడ్డను నేను ఒకటే ఆలోచించుకొని నేను నిలబడి గెలిచి ప్రజల ఆశీర్వాదం ఉంటే నేను గెలుస్తాను, నాలాంటి వ్యక్తి గెలుస్తుందని నేను అనుకున్నాను. మీరు అంటే ఎన్నికల్లో పోటీ చేస్తే ఆషామాషి కాదు, ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఖర్చులు అంటే కార్యకర్తలు కావచ్చు, మనం పోస్టర్స్ కావచ్చు, కొంత ఖర్చు అవుతుంది. ఈ ఖర్చు అంతా కూడా మీకు ఎక్కడి నుండి వస్తుంది? తట్ట పైన మోసే కూలీ, ఒక 500 కూలీ వ్యక్తి ఉంటాడు చూడు, అలాంటి వ్యక్తి కూడా వచ్చి నాకు 100 రూపాయలు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి, పెయింటింగ్ వేసుకునే వ్యక్తి కూడా వచ్చి నాకు 100 రూపాయలు ఇచ్చాడు. చాలా వరకు ఎంతోమంది కూలీ నాలి చేసుకునేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే ఉన్నారు కాబట్టి ఆ కూలీ నాలి చేసుకున్న వ్యక్తులందరూ నాకు తలో రూపాయి ఇస్తేనే ఈ స్థాయికి వచ్చాను. మాకు మా పార్టీ నుంచి ఫండ్ 1 NP కూడా ఉండదు.
మొన్న ఒక వీడియో వైరల్ అయింది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి. అంటే టికెట్లు ఇవ్వాలంటే కొంత డబ్బులు ఇవ్వాలి, 2 లక్షలు 5 లక్షలు అని చెప్పేసి. మీరేమైనా డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారా? ఇదంతా తప్పుడు సమాచారం అండి. మరి నా దగ్గర కూడా అడగాలి కదా. నేను ఎన్ని లక్షలు ఇస్తాను, నీకు గుడిసెలో ఉన్న బిడ్డను కదా, నేను 10 లక్షలు ఇవ్వాలి కదా. మరి నేను ఎందుకు ఇవ్వకుండా నాకు టికెట్ ఇచ్చిండు? తప్పుడు సమాచారం ఒకరు చేస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని నిందిస్తే తగ్గేదే ఉండదు. ఈ పుష్పితలయ్య మిమ్మల్ని ఏం చేస్తుందో అది చీడుతుంది బిడ్డ. మరి మాలాంటి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా తండ్రి లాంటి వ్యక్తి, మాలాంటి తండ్రి లాంటి వ్యక్తి పైన తప్పుడు సమాచారాలు మోపిస్తున్నా కోనేరు కొన్నప్పకు కూడా మేము చెప్తున్నాం, మా తండ్రి అలాంటి తప్పుడు సమాచారాలు, అలాంటి తప్పుడు బానిస బ్రతుకులు బతికే బతుకు కాదు. ఏ పార్టీలో పైన మంత్రి పదవులు ఇస్తారు మా సార్కి? ఇప్పుడున్న నిజానికి మా ప్రవీణ్ కుమార్ సార్ని ఎంతోమంది పిలిచి ఉప ముఖ్యమంత్రి కూడా ఇస్తానన్నా నాకు వద్దు. మీ కిందే మళ్ళీ బానిసలాగా నేను బ్రతకాలా? నేనంటూ బహుజన వాదాన్ని ఎత్తుకుంటా, బహుజన సమాజ్ పార్టీని ఎత్తుకొని బహుజన జెండాను మోసి ప్రజల్లో నేనుండి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా గెలిచి ప్రజల కోసం ఆలోచించాలని వచ్చిండు. అదంతా ముమ్మాటికి తప్పే. ప్రవీణ్ కుమార్ గారు రూపాయికి ఆశించే వ్యక్తి కాదు. 2,50,000 జీతాలను వదులుకొని వచ్చిండు. ఎందుకోసం వచ్చిండు? జనాల కోసం వచ్చిండు. జనాల్లో మంచి చేయడానికి వచ్చిండు. పేదింటి బిడ్డలను విద్యావంతులుగా చేసి మంచి ఉపాధి చూపించడానికి వచ్చిండు. మరి అలాంటి వ్యక్తి పైన తప్పుడు సమాచారం చేస్తే ఊరుకునేదే లేదు బిడ్డ. మొత్తంగా అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహిరంగ సభలు పెడతా ఉన్నాడు బీఎస్పీ అభ్యర్థులు గెలవాలని చెప్పేసి. సూర్యాపేటలో బెహన్జీ మాయావతి కూడా వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం కనబడుతుంది. మీరు మీ ఓట్ బ్యాంక్ కోసం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏమన్నా ఇక్కడికి పిలిపించుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా పిలిపించుకోవాలి. తల రూపాయి వేసుకొని మా రథసారథి హెలికాప్టర్లో తిరుగుతున్నాడు. రేపు మమ్మల్ని రాబోయే రోజుల్లో కూడా మమ్మల్ని కూడా హెలికాప్టర్లో తిప్పే రోజు వస్తుంది. ఖచ్చితంగా మేము మా రాష్ట్ర అధ్యక్షుల వారిని హెలికాప్టర్లు పిలిపించి తూర్పు కిలవరంగల్ కోటల్లో నడి బొడ్డు పైన హెలికాప్టర్ ల్యాండ్ చేపించి మా బహుజన్ సమాజ్ పార్టీ ప్రతి వ్యక్తికి ప్రతి ఇంట గడప గడప మేము తీసుకెళ్ళిన వ్యక్తులం అందరం మేము ఉన్నాం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి హ్యాపీగా వచ్చి మేము ఎంతో అంత తల రూపాయి వేసుకొని పిలిపించుకొని మేము ఖచ్చితంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని తూర్పు అడ్డ మీద నిలబెడతాం. మొత్తం మీద అంటే ఈ ప్రచారం ఇదంతా జరుగుతుంది కదా, మీరు ఏ ప్రచారం వస్తారండి? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ మేము దళిత బంధు ఇచ్చినాం, పెన్షన్లు ఇస్తున్నాం, రైతు బంధు ఇస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక ఆయుధం పోతున్నారు. తర్వాత కాంగ్రెస్ 6 గ్యారంటీలతో పోతున్నారు. మీరు ఏం అస్త్రంగా చేసుకుని ప్రజల్లోకి పోతున్నారు? మా మేనిఫెస్టోలో చూడండి, మా మేనిఫెస్టోలో చాకలి మహనీయుల మీద ఏర్పరచుకున్న పార్టీ ఇది. మహనీయుల సిద్ధాంతాలతో పెట్టుకున్న పార్టీ ఇది. ఏ పార్టీలో సిద్ధాంతాలు ఉన్నాయా? ఏ పార్టీలో నేను అంబేద్కర్ గారి గురించి చెప్పి ఓటు హక్కును అడుక్కుంటున్నారా? అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కును వాడుకొని రెడ్లు రావులు వచ్చి మా మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ గారి గురించి చెప్పకుండా మరి ఓటు హక్కు అడుక్కోవడానికి సిగ్గుచేటు. మరి మేము డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా తూర్పు నియోజకవర్గంలో మరి ఒక ఎమ్మెల్యేగా గెలిచి మేము గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాం. మొత్తం మీద నన్నపనేని నరేందర్కి సంబంధించినటువంటి ఈ అనే వైఫల్యాల్ని ఈ నియోజకవర్గంలో ఎట్లా ఎండగడుతున్నారు మీరు? ఇంకో విషయం అండి, మీరు దీనికంటే ముందు ఒకటి అడిగారు కదా, ఇప్పుడు దళిత బంధు ఇవ్వమని అడిగారా? కళ్యాణ లక్ష్మి ఇవ్వమని అడిగారా? రైతు బంధు రైతు బీమా ఇవ్వమని అడిగారా? మిషన్ భగీరథ పెట్టమని అడిగారా? వీళ్ళు ప్రతి ఏటా 300 కోట్లు వస్తే వెనకేసుకొని మిషన్ భగీరథ పైప్ లైన్లు అంటాడు, నీళ్ళని నమ్ముకుంటాడు, నిధులను నమ్ముకుంటాడు, కబ్జాలు చేసుకుంటాడు. ఇలాంటివన్నీ పక్కన దొప్పి రాజ్యాధికారమే అంత్య లక్ష్యంగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. మరి దళిత బంధు మా బిడ్డలు, పేదింటి బిడ్డలు, బీసీ ఎస్సీ బిడ్డలు అడగలేదు. దళిత బంధు అనే పేరుతో మోసం చేసి వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ జెండాలు మోసుకున్న కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు ఇచ్చుకున్నారు. అది దళిత బంధు కాదు, BCR వాళ్ళ ముఖ్యమంత్రి బంధు వాళ్ళకే పెట్టుకున్నారు. అది వాళ్ళ బందే, కార్యకర్తల బందేనండి. అలాగే ప్రతి కళ్యాణ లక్ష్మి అని మహిళలను, పేదింటి బిడ్డలను, చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తులను మేము కళ్యాణ లక్ష్మి ఇస్తామనగానే పెళ్లి చేస్తున్నారు పేదింటి బిడ్డలు.
పెళ్లి చేస్తే అయ్యో 1,00,000 రూపాయలు 30,000 వస్తానే కదా, 1,30,000 మరి మా బిడ్డకు మేము పెట్టుకోలేము, కళ్యాణ లక్ష్మి వస్తుందని చేసుకుంటున్నారు. ఇది ఇచ్చే బదులు ఒక మంచి స్టడీ ఇవ్వపోయినావా, ఒక మంచి సోషల్ వెల్ఫేర్ లాంటి స్కూల్స్ మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టించలేకపోయావా? మొత్తంగా అంటే చివరి ప్రశ్న, మీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ పెట్టినటువంటి బీఎస్పీ మేనిఫెస్టో కాకుండా ఈ వరంగల్ ఈ తూర్పు నియోజకవర్గంలో మీరేమైనా సపరేట్ మేనిఫెస్టో తోటి జనాల్లోకి వెళ్తున్నారా? అవును, ఖచ్చితంగా నేను నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహిళల కోసం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకున్న కొన్ని నా ఆలోచనలు ఉన్నాయి. మరి చదువుకున్న అన్నల కోసం ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిరుపేద బిడ్డలను కూడా ఒక మంచి స్థాయికి తీసుకొచ్చి నిరుపేద కుటుంబానికి 1 ఎకరం భూమి ఇవ్వాలనుకుంటున్నాను. అలాగే మరి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ కట్టియాలనుకుంటున్నాను. నేను కనుక గెలిస్తే తూర్పు నియోజకవర్గ ప్రజలారా, నాలాంటి వ్యక్తి ఒక ట్రాన్స్జెండర్ని ఎమ్మెల్యే చేసి చూడండి. రెడ్డి రావులే వెళ్తారా రాజ్యాన్ని, ఒక నిరుపేద బిడ్డని చూడండి. నాలాంటి వ్యక్తిని గెలిపించి ఏనుగు గుర్తు పైన 3 నెంబర్ వస్తుంది మాది, మా గుర్తు పైన ఓటేసి చూస్తే పేద బిడ్డలను నేను మీకోసం మీ ఇంట మీ కడపన పడుకొని, మీ కడపన ఉండి, మీ ఊరి బొడ్రాయిగా, మీ ఇంటి ఆడబిడ్డగా నేను అన్నీ మీకోసం చేస్తానని తెలియజేస్తున్నాను. మొత్తం మీద పోయినసారి ఎలక్షన్లో గోషామహల్ నుంచి వెళ్ళి BLF బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నుంచి వెళ్ళి ఒక ట్రాన్స్జెండర్కి ఇచ్చారు. అప్పుడు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ట్రాన్స్జెండర్కు బీఎస్పీ పార్టీ ఇచ్చింది. మొత్తం మీద ఇట్లాంటి బహుజనులకు ఇట్లాంటి రాజ్యాధికారం వస్తే బహుజనులు బాగుపడతారు. ఈ నియోజకవర్గంలో పుష్పితలయ గెలవాలని చెప్పేసి కూడా జనం టీవీ మనసారా కాంక్షిస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. కాబట్టి మనం ఇంతకుముందు అనుకున్నాం, అంటే పుష్పితలయ గారిని అడిగినాము, ఏమనంటే ఎట్లా నడుస్తుంది మీ బీఎస్పీ పార్టీ ప్రచారానికి డబ్బులు ఏం వస్తున్నాయని చెప్పేసి మనం అడిగితే ఆ ఛాయ్ పే చర్చలో భాగంగా వాస్తవంగా జనం టీవీ ఛాయ్ పే చేయాలి, ఆలోపు పుష్పితలయ గారు వెళ్ళి ఎన్ని టీ డబ్బులైనా అడిగితే ఇన్ని డబ్బులైనా ఎవరైనా డబ్బులు తీసుకుంటారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్రదర్ మాకొద్దు, మేము అంటే ఫ్రీగానే ఇచ్చామనే బీఎస్పీకి సంబంధించి ఇట్లా కార్యకర్తలు కావచ్చు, ఇట్లా సానుభూతి పరులు కావచ్చు, బీఎస్పీ పార్టీకి తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. అంటే ఫుడ్ విషయంలో కావచ్చు, టీ విషయంలో కావచ్చు, ప్రచార రథాల విషయంలో కావచ్చు, కరపత్రాల విషయంలో కావచ్చు, మొత్తం మీద మంచి ఆదరణ బీఎస్పీ పార్టీకి ఇక్కడ ఉన్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. అంటే మనం ఫీల్డ్ మీద తిరిగాను, ఇక్కడ ఇండ్లలోకి పోతే ఇండ్లలో మేము ఛాయ్ పెట్టిస్తాం, మా ఇంట్లోకి రండి అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా బ్రదర్ టీ కూడా నాకు డబ్బులు వద్దని చెప్పేసి చెప్పిండు. అంటే ఇట్లా ఆదరణ ఉంది కాబట్టి ప్రజలలో గుండెల్లో ఉంది. బ్రదర్ మీరు అంటే డబ్బులు ఎందుకు తీసుకోవట్లేదు? మాకు తెలిసిన అమ్మాయి కాబట్టి మళ్ళా దగ్గర పెట్టుకో, తెలిసిన అమ్మాయి మాకు. అంటే 1 టీ 2 టీ కాదు కదా, 10, 15, 20 దాకా. వాళ్ళకి గెలిస్తే మాకు ఎన్నో లాభాలు ఉంటాయి కదా, పేద ప్రజలు బాగుపడతారు.